హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ఈ పథకం ప్రారంభించబడి ఈ సెప్టెంబర్కి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ సందర్భంగా ఈ పథకం గురించినటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిని 2019 సెప్టెంబర్ 12న ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రాయోజిత పథకంగా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వారికి 60 సంవత్సరాల తర్వాత పెన్షన్‌ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పథకం అన్నమాట. దీనిలో లబ్ధి పొందేందుకు అర్హులెవరు అంటే, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ దీనిలో రిజిస్టర్ చేసుకునేందుకు అర్హులు. వీరు చేయాల్సిందల్లా సమీపంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళి, కిసాన్ మాన్‌ధన్ పథకంలో వారి పేరును నమోదు చేసుకోవాలి. దాంతో పాటు వారి బ్యాంక్ ఖాతాను ఈ పథకానికి జత చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ బ్యాంక్ ఖాతాలో వారు నెల నెల కొంత ప్రీమియంని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం అనేది ఏజ్‌కి బట్టి, అంటే వారి యొక్క వయసు ఎంతుందో దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఎంత ప్రీమియం చెల్లించాలి అనేటువంటిది డిసైడ్ చేసి ఉన్నారు. ఈ ప్రీమియం 55 నుంచి రూ. 200 వరకు ఉంటుంది. అంటే 18 సంవత్సరాల వయసులోనే కనుక రిజిస్టర్ అయ్యుంటే, వారు నెలకి రూ. 55 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 సంవత్సరాల వయసులో కనుక రిజిస్టర్ అయితే కనుక నెలకి 200 చొప్పున చెల్లించాలి. రైతు ఎంతైతే డబ్బుని కడుతున్నారో బ్యాంక్ ఖాతాలో నెల నెల, దానికి సరి సమానమైనటువంటి డబ్బుని, అంటే అంతే అమౌంట్‌ని కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వారు 60 సంవత్సరాలొచ్చే వరకు కడుతూ ఉండాలి. 60 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి నెలకి 3000 చొప్పున పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆ పెన్షన్ అందుకుంటున్నటువంటి రైతు అకాలంగా మరణించినట్లయితే, ఆ పెన్షన్‌లో 50% అంటే 3000లో సగం రూ. 1500ని అతని యొక్క భాగస్వామికి లేదా ఆమె యొక్క భాగస్వామికి అందించడం జరుగుతుందనమాట. అయితే దీనిలో కండిషన్ ఏంటి అంటే, భార్య, భర్త ఇద్దరూ కనుక కిసాన్ మాన్‌ధన్ కింద ముందు నుంచే ప్రీమియం కడుతున్నట్లయితే ఈ కండిషన్ అనేది వర్తించదు. ఎందుకంటే ఎవరి పెన్షన్ అనేది వారి ఖాతాలలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత వేస్తారు కాబట్టి. ఒకవేళ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఈ పథకం కింద నమోదయ్యున్నట్లయితే, ఒకరు మాత్రమే పెన్షన్‌ని పొందుతూ ఉండగా మరణించినట్లయితే, అప్పుడు మాత్రమే ఆ పెన్షన్‌లో సగాన్ని అతని యొక్క భాగస్వామికి అందించడం జరుగుతుందనమాట. ఇప్పటి వరకు అంటే గడిచిన 5 ఏళ్లలో ఈ పెన్షన్ స్కీమ్ కింద నమోదైనటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ సంఖ్య 23,00,000 వరకు ఉందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలంటే చాలా త్వరగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా మందికి ఇంకా పూర్తిగా వాటి మీద అవగాహన లేదు. అందుకనే ఈ సంఖ్యని మరింత పెంచాలి. రానున్న 5 ఏళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. సో, మరిన్ని ఎకానమీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.